అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారంలో 40 డిగ్రీలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం జనం ఇళ్ల నుంచి అడుగు బయట పెట్టేందుకు భయపడుతున్నారు. కూలర్లు, ఏసీ వాడకం భారీగా పెరిగింది. ఎండలో 10 నిమిషాలు నిలబడటానికి ఇబ్బందిగా ఉంటే పోలీసులు మాత్రం 9 గంటలు తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ట్రాఫిక్ను కంట్రోల్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎండలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇక ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర, సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక వీఐపీల పర్యటనలు, బహిరంగ సభల సమయంలో పడే ఇబ్బందులు ఘోరంగా ఉన్నాయి. నిలువ నీడలేని ప్రదేశాల్లో డ్యూటీలు చేస్తూ ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలో ఎక్కువసేపు ఉండటం, సరిపడ నీరు తాగే పరిస్థితి లేకపోవడంతో డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. రోజుకు పెరుగుతున్న ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తుంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రమయ్యాయి. మండుతున్న ఎండలకు తోడు వడగాలులకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అల్లాడుతున్నారు. ఎండల తీవ్రత పెరగటంతో పాటు గాలిలో తేమ శాతం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గటం లేదు. మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా పరిస్థితి మారటంతో ట్రాఫిక్ సిబ్బంది వడదెబ్బిన బారిన పడుతున్నారు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారు ఎక్కువ మంది లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. సాధారణ పోలీసు లాగానే అలవెన్స్లు, హెల్త్ చెకప్లు లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్న విజయవాడ ట్రాఫిక్ సిఐ రామారావుతో మా కరెస్పాండెంట్ రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా పోలీసు డిపార్ట్మెంట్లో ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి ఎండాకాలంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, అలాగే వాళ్ళకి గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది, రాబోయే రోజుల్లో ఈ సమ్మర్లో వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది, ఇబ్బందులు ఎలా ఉంటున్నాయి సమ్మర్లో అనేది కూడా. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ట్రాఫిక్ సిఐ రామారావు ఉన్నారు. సార్, అంటే ప్రధానంగా ఈ ట్రాఫిక్ పోలీసులకు సంబంధించి మొదట డ్యూటీ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏంటి సార్ అసలు డ్యూటీ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? యాక్చువల్గా డ్యూటీ ట్రాఫిక్ అనేది పోలీస్ విభాగంలో ఒక భాగం. అంటే పోలీస్ విభాగంలో చాలా వింగ్స్ ఉంటాయి. క్రైమ్ అని, లా అండ్ ఆర్డర్ అని, డిటెక్షన్స్ అని చాలా ఉంటాయి, సైబర్ క్రైమ్ అని చాలా ఉంటాయి. దాంట్లో ఒక భాగం పోలీసు విధులు. అందరం ఒకే భర్తీ అవుతాం, కానీ డిఫరెంట్గా ట్రాన్స్ఫర్స్ అవటం ఈ ట్రాఫిక్ వింగ్లో చేయాలనే అందరికీ అవకాశం రాదు. కొంతమందికి అవకాశం వస్తుంది, చేయాలని బాధ్యతగా చేయాలని మనసు ఉన్నప్పుడు కంపల్సరీ ట్రాఫిక్ను కూడా మనం ఛేదించగలం అనేది ఒక భావన. అట్లాగే ఇప్పుడు ట్రాఫిక్లో అందరూ కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే, సమ్మర్ అనే కాదు రెయిన్ సీజన్లో కూడా పోలీసు యొక్క విధులు ట్రాఫిక్ రోడ్డు మీద నియంత్రించగలగాలి. రోడ్లో ట్రాఫిక్ నియంత్రించగలిగినప్పుడే సుఖమైనటువంటి ప్రయాణము, అట్లాగే ప్రయాణికులకి ఎటువంటి యాక్సిడెంట్ జరగకోకుండా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చడం అవుతాం. అట్లాగే సిగ్నల్స్ దగ్గర ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకోకుండా, కొంతమంది ఇంపార్టెంట్ వివిఐపీస్ ఉంటారు, అట్లాగే బిజినెస్ పెట్టడానికి కూడా కొంతమంది వస్తారు. టైం ఎక్కువ కిల్ అయిపోవటం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఎంతో ప్రాధాన్యత ఉందనేది అధికారులు గుర్తిస్తున్నారు. అందులో భాగంగా మా విజయవాడ సిపి గారు ఎస్వి రాజశేఖర్ బాబు గారు మెయిన్ ఆయన ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి కూడా ఇప్పటి వరకే స్టిల్ ఈ రోజు కూడా ట్రాఫిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ విజయవాడ సిటీలో రోడ్లు కంజెషన్ తక్కువగా ఉంటాయి, అట్లాగే ఎక్కువ వాహనాలు అంటే జనాభా కూడా ఎక్కువ ఉన్నారు. అందులో ఇది
ఎస్పెషల్లీ విజయవాడ అనగానే రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధాని కంపల్సరీ మనకు విజయవాడకే రావాల్సినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ అమరావతి వెళ్తా కానీ, సెక్రటరియట్కి వెళ్తా కానీ, ప్రతి ఎమ్మెల్యే కానీ, మినిస్టర్స్ కానీ అండ్ కన్సర్న్ డెలిగేట్స్ కానీ, ఫారిన్ నుంచి వచ్చేవాళ్ళు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. ఈ హోటల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి కనుక ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువ ఆ ఇంట్రెస్ట్ తీసుకొని మా సిపి సారు ఇంపార్టెంట్ పర్సన్స్ని కొన్ని సెక్టర్గా విభజించి ఆ సెక్టర్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. సార్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు రాజధాని ప్రాంతం అటు గన్నవరం ఉంది, విఐపీలు వస్తారని. మీరు రోజు నిలబడి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయాలి, మాట్లాడుతూ ఉండాలి, పక్కన పొల్యూషన్ అంతా ఉంటుంది. గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మీకు హెల్త్ స్కీములు కావచ్చు, ప్రజెంట్ ఈ గవర్నమెంట్లో హెల్త్ స్కీములు ఏమైనా సపరేట్గా ట్రాఫిక్ పోలీసులకు ఉన్నాయా సార్? అది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో ప్రతి కానిస్టేబుల్ కూడా రోడ్డు మీద నిలబడాలి. ఎందుకంటే అతనికి ఇచ్చిన విధి టైము కంపల్సరీ రోడ్డు మీద నిలబడుతూ ఉద్యోగం చేయాలి. దాంతోపాటు ఎండ తాకిడి తట్టుకోవాలి, అవన్నీ కూడా ఫేస్ చేయాలి. దానిలో భాగంగా విజయవాడ మన సిపి గారు ఏం చేస్తూ ఉంటారంటే ఇటువంటి సమ్మర్ వస్తున్నప్పుడు ముందుగానే ప్లాన్ చేసి సమ్మర్లో ఒక కిట్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు. కిట్ అంటే అతనికి కావాల్సినటువంటి ఇప్పుడు కళ్ళకు కావాల్సినట్టుగా గగుల్స్ కానీ, కూల్ గగుల్స్ కానీ, నాప్కిన్స్ కానీ, లేకపోతే ఫ్లాస్క్ వాటర్ క్యారీ చేయడానికి కానీ, లేకపోతే మంచి హ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా సారు స్వచ్ఛందంగా కొన్ని ఇప్పిస్తూ ఉంటారు. అవి దాన్ని బట్టి ఉపయోగించుకుంటూ ఉంటారు. దాని సమ్మర్ కిట్లో అవన్నీ కూడా కొన్ని ఏదైతే ఉందో ఇంపార్టెంట్ అన్నీ కూడా వాటర్ క్యారీ చేయడానికి బ్యాగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సార్ ఇస్తూ ఉంటారు. అట్లా హెల్త్ విషయంలో పాడవకోకుండా హెల్త్ మా డీసీపీ మేడము అండ్ ప్రోద్బలం తీసుకొని అట్లాగే సిపి సార్ కూడా వాళ్ళందరూ కూడా సమ్మర్గానే కాకుండా మధ్యలో ఇంపార్టెంట్ డాక్టర్స్తో మాట్లాడి కన్సల్ట్ చేయించి వాళ్ళ ఆరోగ్యం కానీ మెయిన్ లంగ్స్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది కనుక లంగ్స్ మీద ఎక్కువగా ఇబ్బంది పడుకోకుండా దాన్ని ముందుగా ప్లాన్ చేసి అందరికీ హెల్త్ ఉండే విధంగా ప్రికాషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సార్ అంటే అలవెన్స్ల విషయంలో కావచ్చు, అలాగే మీరు చెప్పారు హెల్త్ లంగ్స్కి సంబంధించి ఉంటుంది ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి. అంటే బేసిక్గా ఈ ట్రాఫిక్ పోలీసులకి బేసిక్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇంకా ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈ గవర్నమెంట్ నుంచి మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు సార్? అది కోరుకోవటం అంటే విధులు అనేది సహజం. అది లాండ్ ఆర్డర్లో ఇంకా సహజంగా కోరుకునేది ఏముంటుంది అంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్లో తరచుగా ఫ్రీక్వెంట్గా చెక్ చేయించి దానికి ప్రికాషనరీ మెథడ్ తీసుకుంటా ఉంటే, అంటే మెడిసిన్స్ అవ్వచ్చు, లేకపోతే ఐడెంటిఫై చేసి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అటువంటి కొంచెం చేపిస్తూ ఉంటే ఇంకా బాగుంటుంది. మ్యాక్సిమం అన్నీ తీసుకుంటూ ఉన్నారు. ఇటువంటి సమ్మర్ కిట్స్ ఉండటం వల్ల తీసుకుంటూ ఉన్నారు. అట్లాగే కొన్ని సెంటర్స్లో కూడా మీరు చూస్తున్నారు. ఆ సెంటర్స్లో ఉండే పర్సన్స్కి కూడా ఒక షెల్టర్, ఒక క్యాబిన్ లాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అవి కూడా సార్ మేడము మా డీసీపీ గారు, సిపి గారు ఆధ్వర్యంలో అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అది ఫైనల్గా కూడా చూసుకుంటే సమ్మర్లో వచ్చేసరికి కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ కూడా ఇంకా మరికొన్ని అంటే హెల్త్ ఇష్యూస్ అనేది ట్రాఫిక్ పోలీసులకి ప్రధానంగా ఒక కారణంగా ఉంటుంది. కాబట్టి స్పెషల్గా సమ్మర్ లాంటి టైంలో హెల్త్కి సంబంధించి మరిన్ని బెనిఫిట్స్ ప్రభుత్వాలు తీసుకురావాలి. ఎందుకంటే పోలీస్ జాబ్ అనేది సాధారణ జాబ్ అయితే కాదు, కానీ తమకు ఆరోగ్యం బాగోకపోయినా సరే తన విధి నిర్వహణ అనేది పోలీస్ జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈ జాబ్ ఇంత ఆరోగ్యం కొంత క్షీణించినప్పటికి కూడా జాబ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది కూడా అటు ట్రాఫిక్ సిఐ రామారావు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొన్ని హెల్త్కి సంబంధించిన ఫెసిలిటీస్ కల్పించాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో రాజేష్, వైకే టీవీ, విజయవాడ నుంచి. శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినన్ని నీళ్లు తాగటంతో పాటు పళ్లరసాలు, మజ్జిగ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అవకాశం ఉంటే గొడుగు, కనీసం టోపీ అయినా ధరించాలని చెబుతున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.